ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యార్థులు సిద్ధం కావాలని మాజీ మంత్రి అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అధినేత శ్రీనివాస్ అన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందర విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన విద్యారామ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణుల్లో 70% మంది ఉస్మానియా, జేఎన్టీయూ యూనివర్సిటీలకు చెందిన వారే అని తెలిపారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి దేశానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. రెండు కాలేజీలు ఎంబీఏ ఎంసీఏ విద్యార్థులకి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాలేజీ యొక్క ఫ్యాకల్టీ తర్వాత వాళ్ళ పరిచయాలు ఏర్పడడానికి చేస్తారు. అలాగే ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో అటెండెన్స్ రిక్వైర్మెంట్ ఎంత అటెండెన్స్ కావాలి, మినిమం 75% అటెండెన్స్ కావాలని చెప్పాము. అలానే డిటెన్షన్ సిస్టమ్ కూడా ఫాలో కావాలి. విద్యార్థులు చక్కగా డే 1 నుంచి వాళ్ళ ఒక గోల్స్ను సెట్ చేసేసుకొని తప్పకుండా వాళ్ళు భవిష్యత్తులో సక్సెస్ కావడానికి హార్డ్ వర్క్ సిన్సియర్గా చేసేసి ఆనెస్ట్గా ఉండాలని చెప్పాము. అలాగే ఈ డిస్రప్టివ్ టెక్నాలజీస్ లైక్ మొబైల్ కంప్యూటింగ్, మొబైల్ టెక్నాలజీకి అలాగే ఏఐ ఒక టెక్నాలజీ కూడా ఎలా వాడుకోవాలి, దాని యొక్క జ్యుడిషియస్గా తర్వాత మీనింగ్ఫుల్గా వాడుకోవాలని చెప్పాము. ముఖ్యంగా మొబైల్ని మాత్రము అతి జాగ్రత్తగా వాడుకోవాలి. మొబైల్ వాడడం వల్ల వాళ్ళ యొక్క టైం వేస్ట్ అయిపోయి చదువుల మీద జ్ఞానం తగ్గిపోయి వాళ్ళు ఒక ఫెయిల్ కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి వాళ్ళు ఒక హార్డ్ వర్క్ చేసేసి 2 ఏళ్ళు ఒక లైఫ్లో సెటిల్ కావడానికి అవకాశం ఉంది.